సిచ్యువేషన్ ఏదైనా సరే మోదీని విమర్శించాలి, మోదీని లాగాలి. రంధ్రాన్వేషకులం మేము అన్నట్లుగా ఉంటారు కొంతమంది. అరే భారత ప్రధాని, ఆయనకి ఆ కోణంలోనైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఒరేయ్ నరేంద్ర మోదీ, అరే నరేంద్ర మోదీ అని వీడియోలు చేస్తూ ఉన్నారు. స్వేచ్ఛ, భారతదేశపు స్వేచ్ఛ. కానీ సంస్కారం అనేది ఒకటి ఉంటుంది కదా. విమర్శ చేయండి, అభివృద్ధి కోణంలో, ప్రజా కోణంలో. ఎవడు కాదన్నాడు? అందరం చేద్దాం కలిసికట్టుగా. కానీ దేశం అనే కోణంలో భారత ప్రధానమంత్రికి మనం సపోర్ట్ చేయాలి, వీలైనంత మన మద్దతు తెలపాలి. సరే, ఇప్పుడు ఏమైందంటే వరల్డ్ బ్యాంకు పాకిస్తాన్కేమో అప్పు ఇస్తానని చెప్పింది. మళ్ళీ ఈ టైంలో వరల్డ్ బ్యాంకు పాకిస్తాన్కి అప్పు ఇస్తానడం ఏంటి? మోదీ ఫెయిల్యూర్ ఇది అని. ఇది ఒక రకమైనటువంటి ఎలిగేషన్స్ అనమాట. మోదీ ఫెయిల్యూర్ ఏంటి? ప్రపంచం అంతా ఏం భారతదేశానికి పాదాక్రాంతం అయిపోయిందా ఏంటి? పాదాక్రాంతం అయ్యే పరిస్థితులకి సహకరిస్తున్నామా మనం ప్రభుత్వాలకి? మనం ఎంతసేపు బానిసలుగానే ఉండాలి, మనం ఎంతసేపు అలాగే కిందనే ఉండాలి అన్నట్లుగా మన బిహేవియర్స్ కూడా ఉంటాయి. సరే, వాస్తవం ఏంటి అనేది పార్థసారథి గారు ఒక చిన్న పోస్ట్ చూద్దాం. ప్రపంచ బ్యాంకు పాకిస్తాన్కి $108 మిలియన్ అప్పు ఇవ్వడానికి అంగీకరించింది. మోదీజీ ఆపలేకపోయారు. ప్రతి విషయాన్ని మోదీజీకి అంటగట్టడం అలవాటు చేసుకున్నారు. నిజమేమిటో తెలియని వాళ్ళు మోదీజీ ప్రభావం తగ్గిపోయింది అంతర్జాతీయంగా అని అపోహపడుతున్నారు. నిజమేమిటి? ఎప్పటి నుండో వరల్డ్ బ్యాంక్ వద్ద పెండింగ్లో ఉన్నటువంటి విషయం ఇది. అప్పు పాకిస్తాన్కా అంటే ఎస్, పాకిస్తాన్కే వరల్డ్ బ్యాంక్ అప్పు మంజూరు చేసింది, కానీ నిధులు విడుదల ఇంకా చేయలేదు. అంటే లోన్ అప్రూవ్ అయింది అంతే. వరల్డ్ బ్యాంక్ అప్పుగా ఇచ్చేదంతా $108 మిలియన్. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని మహిళలు, బాలికల విద్య, వైద్య కోసం ఖర్చు పెట్టడానికి లోన్ అప్రూవ్ అయింది. మహిళలు, బాలికల విద్య, వైద్యం కోసం. వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటటువంటి అప్పు కేవలం ఈ కేపీకే ప్రావిన్స్కి మాత్రమే పరిమితమై ఉందనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ ప్రాసెస్లో నిధులు దారి మళ్లించే వీలు లేకుండా ఎస్పీవి, స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసి వరల్డ్ బ్యాంక్ తరపున సిబ్బంది, కేపీకేలోని అధికారులు కలిసి నిధులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయా లేదా అని పరిశీలించి సక్రమంగా ఉంటేనే తరువాతి వాయిదా చెల్లిస్తూ ఉంటుంది బ్యాంకు. అంటే ఒకేసారి ఇంత రిలీజ్ చేస్తుందా లేదా కూడా తెలియదు. ఒకేసారి రిలీజ్ చేయకపోవచ్చు. $108 మిలియన్ విడతల వారీగా ఇస్తారు. ఇంతోటి దానికి మోదీజీని విమర్శించడం దేనికి? కేపీకే ప్రావిన్స్ పాకిస్తాన్లో ఎప్పటికీ ఉండేది కాదు, ఎప్పటికైనా ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోయేదే. అప్పు తిరిగి చెల్లించాల్సింది పాకిస్తాన్ ప్రభుత్వమే. ఇది అభిప్రాయం. ఎప్పటికైనా అటు బలూచిస్తాను, ఇటు ఖైబర్ పఖ్తుంఖ్వా, ఇటు పంజాబు, ఆ మధ్యలో మిగిలే చిన్న మొక్కే పాకిస్తాన్ అవుతుంది లాస్ట్లో. మరి అటువంటి ఒక పీకుడు దేశానికి వరల్డ్ బ్యాంక్ అప్పు ఇచ్చింది, దాన్ని మోదీజీ ఆపలేకపోయారని చెప్పి మనల్ని, పాకిస్తాన్ని మెచ్చుకునేటట్టుగా ఉందన్నమాట ఇలాంటి కామెంట్స్. అంటే మనకి మోదీజీ మీద ఉన్నటువంటి ద్వేషంతో మనం ఉగ్ర భాష మాట్లాడుతున్నాం, ఉగ్రవాద దేశ, శత్రు దేశ భాష మాట్లాడుతున్నాం. ఈ లైన్ మిస్ కాకండి అని పదే పదే విన్నవించుకుంటూ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.